డాక్టర్ జీకి పుష్పాంజలి ఘటించాల్సిందిగా కోరుచున్నాం. సౌదాన్ ఉత్తిష్ట, అందరూ లేచి నిలబడతాం. కావున మనం గురువు దగ్గర మాత్రం ప్రణామం చేస్తాం. అలాంటిది మనం స్వయం సేవకులం భగవద్ధ్వజానికి మాత్రం సంవత్సరం పొడవునా ప్రణామం చేస్తాం. కానీ ఉగాది రోజు ఉదయించినటువంటి శ్రీ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలరాం పంత్ గారికి ఉగాది రోజు, అది ధ్వజం పెట్టక ముందు మాత్రమే ఆద్య సత్సంగ చాలకుల వారు వారికి ప్రణామం చేసే అవకాశం ఈ రోజు మాత్రమే మనకు లభిస్తుంది. కేవలం సంవత్సరం కూడా ఒక్కరోజు మాత్రమే. మనం అందరూ అదృష్టవంతులం. ఇప్పుడు ఆద్య సత్సంగ చాలక్ గారి ప్రణామం చేసుకుందాం. ఆద్య సత్సంగ చాలక్ ప్రణామం. ధ్వజ ప్రణామం మాదిరి ఉంటుంది. మీరు దాన్ని చూస్తూ పలికే ప్రయత్నం చేద్దాం. హిందుర్విశాల గుణశేషవం ముహురహం మనసా స్మరామి. ఆ రోజులో ఎంతమంది మనకు తారసపన్నారో, ఎంతమంది మనం పండగ దృష్ట్యా శుభాకాంక్షలు చెప్పాలని ఫోన్ చేశాము.
లేదు మనకు చేశారో వాళ్ళందరికీ మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అది చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడాలి. ప్రతి సంవత్సరానికి ఒక అర్థం ఉంటుంది. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అని చెప్తాం మనం. పరాభవం అంటే ఓటమి, అపజయం, ఇవన్నీ వస్తాయి. మనలో ఉన్నటువంటి లోపాలని గమనించి సరిచేసుకొని అధిగమించినటువంటి వాళ్ళు విజయులవుతారు. ఈ దేశం అసలు ఎందుకు పరాయి పాలనలో వెళ్ళింది అని ఆలోచన చేసి ఆ ఆలోచనకు పరిష్కార రూపాన్ని కనుక్కున్నటువంటి డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, సంఘ మంత్రద్రష్ట, మొదటి ఫోటోలో ఉన్న వ్యక్తి. ఆయన పుట్టినటువంటి రోజు కూడా ఉగాది రోజునే. 36 సంవత్సరాల వయసులో డాక్టర్ కోర్స్ పూర్తి చేసి బెంగాల్లో నాగపూర్కి తిరిగి వచ్చి 1914 నుంచి మొదలు పెట్టుకొని 1925 వరకు కూడా దాదాపు 10-11 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల స్వతంత్ర ఉద్యమాలని, విప్లవ కార్యక్రమాలని గమనించి ప్రముఖమైనటువంటి విప్లవకారులకు సంబంధించినటువంటి అనుశీలన సమితిలో ప్రధానమైన కార్యకర్తగా ఎదిగి ఆ రోజు తిలక్ గారి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరి సెంట్రల్ ప్రావిన్సెస్కి మధ్య పరగణాలు అంటాం, మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ పైనంతా కూడా జాయింట్ సెక్రటరీగా కాంగ్రెస్లో పనిచేసి అనేక మంది స్వతంత్ర ఉద్యమకారుల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. దాదాపుగా 10 సంవత్సరాల పాటు దేశం యొక్క చరిత్రని, దేశం యొక్క పరిస్థితుల్ని, దేశంలో జరుగుతున్న అనేక రకాల విషయాల్ని స్పష్టంగా అవగాహన చేసుకొని నేను ఒక డాక్టర్ని, ఈ దేశం అనేక మంది రోగులు నా దగ్గరకు వస్తారు, రోగులకి ఒక రోగం ఎందుకు వచ్చిందో డాక్టర్గా ఆ రోగం యొక్క మూలాన్ని గమనించి నేను ఎలా మందు ఇస్తానో, ఈ దేశం పరాయి పాలనలో వెళ్ళడానికి కావాల్సిన మూలమైనటువంటి ఆలోచన కనుక్కొని ఆ రోగానికి మందును కలిపేట ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డాక్టర్జీ సంకల్పం చేశాడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో తిలక్ గారితో వెళ్ళి మాట్లాడుతారు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. చాలా అభిమానం తిలక్ గారు అంటే. సార్ ఇప్పుడు చాలా అద్భుతమైన అవకాశం, పరిష్కారం అవుతాయి, ఆ పని మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పి 1914లో తిలక్ గారు డాక్టర్ హెడ్గేవార్ గారు చెప్పడం జరుగుతుంది. చాలా హృదయంలో చాలా బలంగా పడింది డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారికి. కలకత్తా మేయర్గా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్ళారు. ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీలాంటి పెద్దలందరూ కూడా స్వతంత్రం రావాలి, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని పోరాటం చేస్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది అసలు ఈ దేశానికి స్వతంత్రం పోవడానికి మూలమైన కారణం ఏమిటి? ఎవరు దీనికి బాధ్యులు? ఆంగ్లేయుల, భారతీయుల? ఎవరు? ఈ ఆలోచన చేసినట్టయితే తప్పనిసరిగా మనం స్వతంత్రం త్వరగా పొందవచ్చు. ఒక డాక్టర్గా ఒక రోగానికి మూలాన్ని కనుక్కుంటే దానికి మందు ఇవ్వడం చాలా సులభం. కానీ స్వతంత్రం ఎందుకు పోయింది ఆలోచిస్తే స్వతంత్రం తెచ్చుకోవడం చాలా సులభం. దాన్ని ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు కలకత్తాలో. సుభాష్ చంద్రబోస్ గారు చెప్తారు, డాక్టర్ సాబ్ ఇప్పుడు మనకు అంత సమయం లేదు, అర్జెంటుగా స్వతంత్రం సంప్రాప్తించాలా, బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలా, ఇదే మన ఏకైక లక్ష్యం అని. మహాత్మా గాంధీ గారిని కలిశారు, అంబేద్కర్ గారిని కలిశారు. అలా ఈ దేశంలో ప్రముఖమైన వ్యక్తులందరినీ కలిసిన తర్వాత ఒక నిశ్చయానికి, ఒక సంకల్పానికి వచ్చారు. ఈ దేశం పరాయి పాలన వెళ్ళడానికి ఏ ఆంగ్లేయులు, ఏ ఇతర దేశస్తులు, ఏ పరాయి దేశస్తులు కారణం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు, ఈ దేశవాసులు, ఈ భూమిపుత్రులు, హిందువులు మాత్రమే కారణము. ఈ హిందువుల్లో చైతన్యం లేని కారణంగా, హిందువుల్లో సంఘటన లేని కారణంగా, హిందువుల్లో దేశభక్తి లేని కారణంగా ఈ సమస్య ఇంత జటిలమైంది. ఆ సమస్య యొక్క జటిలతను తొలగించి ఈ దేశం స్వతంత్రం త్వరగా ప్రాప్తించాలంటే, ఒకవేళ వచ్చిన స్వతంత్రం నిలబడాలంటే ఇది మాత్రమే పరిష్కారం. ఈ భూమిపుత్రులైనటువంటి హిందువుల్లో ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఈ దేశంలో ప్రతి భారతీయుల్లో, హిందువులు మాతా భూమి పృథ్రోహం పృథివ్యాః, ఈ భూమి నా తల్లి, నేను సంతానం. ప్రతి హిందువుల్లో కులం, భాష, ప్రాంతం, పార్టీ అతీతంగా హిందువులు భారతమాత సంతానం అనే దేశభక్తిని ప్రచురింపజేసి హిందువుల్లో సంఘటన తీసుకొని వచ్చి హిందువుల్లో చైతన్యం చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపించాలా అనే ఆలోచనలో ఆవిష్కరణ జరిగిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925 విజయదశమి రోజున.